వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ప్రెప్. ఈరోజు ఏంటంటే మనం ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం క్లారిటీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ అనేవి ఏంటంటే రిజర్వ్డ్ వర్డ్స్, ఇవి వచ్చేసి ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్. Reserved words are special characters used in SQL statements to perform operations on డేటా. ఈ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అనేది యూజ్ చేసుకొని మనం కొన్ని క్వరీస్ అనేది రాసి మన డేటాలో ఆపరేషన్స్ అనేది చేస్తాం. లైక్ ఎడిషన్ అవ్వచ్చు, లేకపోతే కంపారిజన్ అవ్వచ్చు, లాజికల్ ఆపరేటర్స్, వాటిని యూజ్ చేసుకొని మనం కొన్ని ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇవి మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే లైక్ డేటాని ఫిల్టర్ చేయడం కోసం, లేకపోతే డేటాని మ్యానిపులేషన్ చేయడం కోసం, అంటే డేటాని అనేది కంబైన్ చేయడం కోసం, డేటాబేస్లో ఉన్నటువంటి డేటాను కంబైన్ చేయడం కోసం ఈ ఆపరేటర్స్ అనేది మనం మెయిన్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఏంటంటే ఈ ఎస్కేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. లైక్ అథమెటిక్ ఆపరేటర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ సమ్ స్పెషల్ ఆపరేటర్స్ అనేవి మనకు ఉన్నాయి. వీటిలో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్లో ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు, అలా డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి మనకి ఉన్నాయి. సో అయితే ఫస్ట్ మనం అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో మనం సింపుల్గా తెలుసుకుందాం. అథమెటిక్ ఆపరేషన్స్ అంటే మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్. వీటిలో ఏంటంటే మనకి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, లైక్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్, ఇవనేవి మనకి అథమెటిక్ ఆపరేటర్స్. సో వీటిని మనకి అందరికి తెలిసిన ఇవంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కాబట్టి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటిని అనేది మనం ఎస్క్యూఎల్లో డేటాబేస్ అని క్రియేట్ చేసి, ఆ డేటాబేస్లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు వాటిని ఎలా రిట్రీవ్ చేయాలనేది మనం తర్వాత చూద్దాం. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే వాల్యూస్ని అనేది కంపేర్ చేయడం కోసం అనేది యూజ్ చేస్తాం. ఇవి మనకి రిజల్ట్ ఏం ఇస్తుందంటే లైక్ ట్రూ ఆర్ ఫాల్స్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాల్యూస్ని అనేది కంపేర్ చేసి అవి ట్రూ ఆర్ ఫాల్స్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. లైక్ ఇట్లా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఈక్వల్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకి కంపారిజన్ ఆపరేటర్స్లో ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఇలా మనం వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్స్ టు ఈ అసైన్మెంట్ ఆపరేటర్, లైక్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటే శాలరీ ఎవరిదైతే 50,000 ఉంటుందో వాళ్ళ యొక్క డేటా, వాళ్ళ యొక్క నేమ్స్ అనేది రిట్రీవ్ చేయమని అర్థం. సేమ్ అట్లానే నాట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాన్వాల్ ఇవ్వమని. సేమ్ అలానే ఏజ్ గ్రేటర్ దెన్ 30, లెస్ దెన్ 25, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 ఏజ్ ఉన్నోళ్ళు, ఏజ్ అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు 20 ఉన్నోళ్ళ ఎంప్లాయీ నేమ్స్ మనకి ఇవ్వమని ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి రాసాం సింపుల్గా కంపారిజన్ ఆపరేటర్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ మనం మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కంబైన్ మల్టిపుల్ కండిషన్స్. ఓకే, ఆ పర్పస్కి అనేది ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఏంటంటే మెయిన్గా మనకి అండ్, ఆర్, నాట్, ఈ 3 అనేది మనకి మెయిన్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే అండ్ ఆపరేటర్ అంటే 2 ట్రూ అయి ఉంటే మనకి ఆ ట్రూ అయిపోతుంది. ఆర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా చాలు, మనకి ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయినా కానీ అది ట్రూ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే 2 కండిషన్స్ అనేది ట్రూ అవ్వాలి. నాట్ అంటే నెగోషియేటివ్ కండిషన్, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే. వాటిని మనం ఈ సింబల్తో మనం చూపిస్తాం సింపుల్గా. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏం రాసామంటే ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 25 అనేది ట్రూ అవ్వాలి. అతను అనేది డిపార్ట్మెంట్ ఐటీకి ట్రూ సంబంధించిన వాడు అయి ఉండాలి. అప్పుడే ఈ ఏదైతే క్వరీ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ హెచ్ఆర్ అవ్వచ్చు, లేదా డిపార్ట్మెంట్ ఐటీ అని అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా కానీ మనకి ఎంప్లాయీ నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ నాట్ ఫైనాన్స్ అని అడిగాం, అది కాకుండా మిగతా ఏమో మనకి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఇవేంటి అంటే లైక్
బైనరీ వాల్యూస్ని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఆపరేట్స్ ఆన్ బైనరీ వాల్యూస్ ఇవన్నీ మనకి బిట్ వైజ్ అండ్ ఆర్ మనం చూసే ఉంటాం కదా, 1 1 1 0 0 1 అలా ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. లైక్ వీటిలో వచ్చేసి ఏంటంటే మనకి బిట్ వైజ్ అండ్ ఆర్ జార్ అండ్ నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇలా డిఫరెంట్ మనకి ఉన్నాయి. వాటినైనా మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ బిట్ వైజ్ అండ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తుందంటే బిట్ వైజ్ అండ్ కంపేర్ చేస్తుంది ఈచ్ బిట్స్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ ఉన్న యొక్క బిట్స్ ఏదో ఉంటాయో వాటి రెండింటిని కంపేర్ చేస్తుంది మనకి సింపుల్గా. కంపేర్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అండ్కి ఒక టేబుల్ అనేది ఉంటుంది సింపుల్గా మనకి. లైక్ ఫస్ట్ 1 1 1 0 0 1 0 0 అని ఉంటాయి. వాటికి అనేది ఏంటంటే ఇక్కడ 1 1 1 అవుతాయి, మిగతా అన్ని 0 ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే అన్ని టేబుల్లో ఎప్పుడైతే 2 ట్రూ అవుతాయో అప్పుడే ట్రూ అవుతాయి, మిగతా అన్ని ఫాల్స్ అవుతాయి కదా. సేమ్ ఈ టేబుల్ బేస్ చేసుకొని ఈ బిట్ వైజ్ అండ్ అనేది ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎలా అంటే సెలెక్ట్ 5 and 3 అవుట్పుట్ 1 ఎలా వస్తుంది అంటే సింపుల్ చెప్పాలంటే ఇక్కడ 5 అంటే మనం రాస్తాం కదా, లైక్ బైనరీ ఫామ్లో 1 0 1 రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి అంటే 3 కానీ సేమ్ అట్లానే మనం రాసుకుంటాం. 3 రాస్తే 0 1 1. మనకేంటంటే బిట్స్లో ఎలా ఉంటుందంటే 8421 కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని బేస్ చేసుకొని మనం ఇలా రావడం అనేది జరుగుతుంది. 8421 లైక్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం 5 అడిగాం కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. ఈ కోడ్ని బేస్ చేసుకొని ఇవనేది మనం రాయడం జరుగుతుంది సింపుల్గా. ఇక్కడ చేస్తే 2 ట్రూ ఉన్నాయి మాత్రం మనకి అవుట్పుట్ రావడం జరుగుతుంది. అంటే ఈ 2 ట్రూ ఉన్నాయి, మిగతా 2 0 ఉంటాయి. సో అవుట్పుట్ ఇక్కడ 1. సో అలా 1 వచ్చింది అక్కడ. ఓకే, రిజల్ట్ 1 వచ్చింది. సో అదేనేది ఏంటంటే బిట్ వైజ్ అండ్. నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ అంటే ఏంటంటే సేమ్ దీనికి ఆపోజిట్. లైక్ ఇప్పుడు ఇక్కడ ఎలా అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇది తీసేయండి, ఇది అండ్కి సంబంధించింది. ఇప్పుడు ఆర్ చూసుకుంటే రెండు ఏదిట్లో ఒకటి ట్రూ అయినా కానీ చాలు మనకి. ఇక్కడ 1 1 1 1 0 ఇలా వస్తుంది ఆర్క్ అనేది. ఓకే, ఏదైనా ఒకటి ట్రూ అయినా చాలు. ఇక్కడ 1 ట్రూ, ఇక్కడ 1 ట్రూ, ఇక్కడ 2 ట్రూ కాదు కాబట్టి ఇక్కడ 0, మిగతా అన్ని ఇక్కడ 2 ట్రూ అయినాయి కాబట్టి ఏదైనా ఒక ట్రూ అయినా చాలు. సో అది వచ్చేసి ఏంటంటే ఆర్ టేబుల్ సంబంధించింది. ఇక్కడ ఆర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ అదే 5 3. దీన్ని మనకి ఎలా చేస్తామంటే సేమ్ అట్లానే 5 అంటే 1 0 1 0 1 1. ఓకే, 1 1 1. సో 1 1 1 అంటే 8421 కోడ్లు వేస్తే 2461 అంటే అవుట్పుట్ వచ్చేసి మన 7 రావడం అనేది జరుగుతుంది. ఓకే, అది వచ్చేసి బిట్ వైజ్ ఆర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిట్ వైజ్ ఆర్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఇక్కడ కానీ సేమ్ ఇవే ఉంటాయి, వీటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. 1 1 1 0 0 1 0 0. అయితే ఇక్కడ ఏంటంటే 1 1 1 అయినప్పుడు ఇది ఒక టేబుల్. లైక్ జార్ ఆపరేషన్స్ టేబుల్స్ ఉంటాయి, గేట్స్ టేబుల్స్, వాటిని బేస్ చేసుకొని రాస్తాం. 0 1 1 0. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. లైక్ 5 3 కదా, 1 0 1 0 1 1. ఇక్కడ 1 1 అంటే 0 0 1 అంటే 1 1. సో 8 4 2 వచ్చేసి 6. సో అవుట్పుట్ అనేది ఇక్కడ 6. తర్వాత ఇక్కడ ఏంటంటే బిట్ వైజ్ నాట్. బిట్ వైజ్ నాట్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్లిప్స్ ఈచ్ బిట్, ప్రతి ఒక్క బిట్ అనేది ఏదో ఉంటుందో అది అనేది ఫ్లిప్ అవ్వడం అనేది జరుగుతుంది. 1 becomes 0 0 becomes 1 అలా అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి జస్ట్ 5 అనేది తీసుకున్నాం. ఈ 5 అనేది మనం ఎలా రాస్తాం, 0 1 0 1 ఇలా రాస్తాం. ఇంకా ఇంకా 5 ఇంకా ముందు కానీ క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ 0 0 0 అటు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని అనేది మనం ఫ్లిప్ చేస్తూ ఉంటాం. లైక్ 1 becomes 0 0 becomes 1 1 becomes 0 0 becomes 1. సో ఇలా అయిపోతుంది మనకి. మళ్ళీ ఇవన్నీ కానీ 1 1 1 1 అయిపోతాయి. సో ఇలా పూర్తి మనం చేసినప్పుడు -6 అనేది రావడం జరుగుతుంది మనకి అవుట్పుట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఉన్నాయి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనకి ఏదైతే బిట్స్ ఉంటాయో దాంట్లో ఉన్నటువంటి బిట్స్, ఆ బిట్స్ అన్నీ షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది లెఫ్ట్కి. అండ్ ఫిల్స్ జీరోస్ ఆన్ ద రైట్ సైడ్. ఆ బిట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసి అటు రైట్ సైడ్ జీరోస్తో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఎలా అంటే మల్టిప్లై బై 2. అదే రైట్ షిఫ్ట్ అయితే మొత్తం ఇక్కడ డివైడెడ్ బై 2 అనే లెక్క
చేస్తాం మనం. ఓకే, దానికని చూద్దాం సింపుల్గా. ఇక్కడ 5 కదా మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 5. ఇది లెఫ్ట్ షిఫ్ట్ అయితే ఏమవుతుందంటే 5 మనం ఎలా రాసుకుంటాం 0 0 0 0 1 0 1. ఎప్పుడేమవుతుంది మనకి షిఫ్ట్ చేయాలి బిట్స్ అనేది లెఫ్ట్ సైడ్కి అనేది మనం షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఈ జీరోస్ అలానే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇట్లా షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. లైక్ రైట్ సైడ్కి అనేది జీరోస్ రావాలి అంటే ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి స్టార్టింగ్ అవుతాయి. ఫస్ట్ ముందు 0 1 మళ్ళీ 0 1 1 0 0 1 ఇలా షిఫ్ట్ అయిపోతాయి. ఇలా షిఫ్ట్ అయిపోయినప్పుడు మనకి అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ 10 రావడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ 8 ఇక్కడ 2 దగ్గర ఉంది కాబట్టి 8 to 10. సేమ్ అలానే రైట్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అన్ని బిట్స్ అనేది రైట్ సైడ్కి అనేది మూవ్ చేయాలి మనం ఇక్కడ. లైక్ డివైడెడ్ బై 2 మనం ఎలా చేస్తామో సేమ్ అలా. సేమ్ 5 అలా తీసుకుంటే అటు సైడ్కి అనేది బిట్స్ అనేది మనం రైట్ సైడ్కి అనేది మూవ్ చేయడం జరుగుతుంది. 0 0 0 0 0 1 0 1. సేమ్ అలానే వాటిని అనేది రైట్కి అనేది మనం మూవ్ చేయాలి సింపుల్గా. ఇందాక ఏం చేసామంటే లెఫ్ట్కి అనేది మూవ్ చేసుకుంటూ వచ్చాం లెఫ్ట్ షిఫ్ట్లో. ఇక్కడ వచ్చేసి అన్ని రైట్ సైడ్ అనేది మూవ్ చేయాలి. సో ఫస్ట్ 0 1 నెక్స్ట్ 0 0 ఇంకా అవన్నీ జీరోస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చి ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది రావడం జరుగుతుంది. ఇంక మనకి ఇలా ఒక్కొక్క బిట్స్ అనేది మనం షిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ అని ఉన్నాయి. లైక్ ఇన్ నాట్ ఇన్ బిట్వీన్ లైక్ ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్ ఎగ్జిస్ట్ ఎనీ సమ్ ఆల్ అనేవి కొన్ని ఉన్నాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ ఆపరేటర్. ఈ ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే లైక్ వాల్యూ అనేది ఏదైనా మ్యాచ్ అయింది అనుకో ఎనీ వాల్యూ అనే ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్లో ఏదో ఒక వాల్యూ అనేది మ్యాచ్ అయిందంటే దాన్ని మనం అంటే దానికోసం మనం ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటాం సింపుల్గా. ఇదే సింపుల్గా చెప్పాలంటే మల్టిపుల్ ఆర్స్ యూజ్ చేస్తాం కదా, ఆర్ పైన చెప్పుకున్నట్టు అలా చెప్పుకోవచ్చు. లైక్ ఇప్పుడు డిపార్ట్మెంట్ హెచ్ఆర్ ఐటీ ఫైనాన్స్ అలా ఉంది అనుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ దాంట్లో ఉందనుకో, సో అది అనేది ఇన్ ఆపరేటర్. అంటే ఏదో ఎంప్లాయీ అనేది ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాడా లేదా తెలుసుకోవడం కోసం సింపుల్గా చెప్పాలంటే. ఇంకా నాట్ ఇన్ అంటే ఆపోజిట్ టు ఇన్. చెక్ ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ ఏ లిస్ట్. ఆ వాల్యూ అనేది ఆ లిస్ట్లో లేదు, దానికోసం నాట్ ఇన్ అనేది యూజ్ చేసుకుంటాం. లైక్ ఒక ఎంప్లాయీ అనేది ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాడా లేదా సేమ్ ఆ లిస్ట్లో హెచ్ఆర్ ఐటీలో సేమ్ అలా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిట్వీన్ ఆపరేటర్. అంటే మనం చెక్ చేస్తున్నటువంటి వాల్యూ అనేది మనం అనుకున్నటువంటి ఆ రేంజ్లో విత్ ఇన్ ద రేంజ్లో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ బిట్వీన్ అనేది యూజ్ చేసుకుంటాం సింపుల్గా. లైక్ శాలరీ అనేది బిట్వీన్ 3000 to 6000 ఆ రేంజ్లో ఎంప్లాయీస్ నేమ్స్ అనేది మనకి ఇవ్వమని అడుగుతున్నాం సింపుల్గా. సేమ్ అలా అనేది మనం బిట్వీన్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఆపరేటర్. ఈ లైక్ ఆపరేటర్ ఏంటంటే ప్యాటర్న్ మ్యాచింగ్ కోసం అనేది యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు టేబుల్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి లైక్ ఎలైస్ బాబ్ అలా. ఇక్కడ ఏంటంటే ప్యాటర్న్ మ్యాచింగ్ కోసం ఏంటంటే మనం ఈ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది అంటే 1 క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్స్ని మనం యూజ్ చేస్తాం. ఇది మాడ్యులస్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ నేమ్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇట్లా ఇచ్చేసి ఇలా ఇస్తే ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకొని మనం రాస్తే. అలానే జేతో స్టార్ట్ అయ్యేవాళ్ళు, అలానే జేతో ఎండ్ అయ్యేవాళ్ళు, బీతో ఎండ్ అయ్యేవాళ్ళు అలా ఉంటాయి. తర్వాత మన ఎగ్జాంపుల్స్ అనేది వీటన్నిటికి చూద్దాం నెక్స్ట్ మనం. ఇది అనేది ఏంటంటే ఇలా అడిగితే ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అని ఇవ్వమని అడిగామనుకో ఆ డేటాబేస్లో ఎల్ఐస్ అనే నేమ్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈజ్ నల్. ఈజ్ నల్ అనేది ఏంటంటే ఒక కాలంలో అనేది ఎటువంటి వాల్యూ అనేది లేదు. ద కాలం హ్యాస్ నో వాల్యూ. దాన్ని మనం ఏమంటాం అంటే ఈజ్ నల్ వాల్యూ. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే హూ డోంట్ హ్యావ్ ఏ మేనేజర్. మేనేజర్ ఎవరు లేరు తెలుసుకునే దానికి సింపుల్గా అలా యూజ్ చేస్తాం క్వరీస్లో. ఈజ్ నాట్ నల్ అంటే ఆపోజిట్ టు ఈజ్ నల్.
ఆ కాలంకి అనేది నల్ వాల్యూ ఉందా లేదా ఆ వాల్యూ అనేది చెక్ చేయడం కోసం ఈజ్ నాట్ నల్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆ ఎంప్లాయీస్లో ఎవరికైతే మేనేజర్ ఉన్నారు అని చెప్పడం కోసం సింపుల్గా. ఎగ్జిస్ట్ అంటే ఆ డేటాలో అది ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం, మనం టెస్ట్ చేయడం కోసం అనేది ఈ ఎగ్జిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ ఫైండ్స్ ద డిపార్ట్మెంట్స్ దట్ హ్యావ్ ఎంప్లాయీస్, అంటే ఆ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు. సేమ్ అలా. నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఆర్ సమ్. ఇక్కడ ఏం చేస్తుందంటే కంపేర్స్ ఏ వాల్యూ విత్ ఎనీ వాల్యూ ఇన్ ఏ సబ్ క్వరీ. అంటే ఒక వాల్యూని అనేది ఆ సబ్ క్వరీలో ఉన్నటువంటి ఏదో ఒక వాల్యూతో అనేది ఇక్కడ కంపేర్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా. ఇవి ఏంటంటే సబ్ క్వరీస్ రాసినప్పుడు మనం చూద్దాం. ఒక క్వరీలోనే ఇంకో క్వరీ నెస్టెడ్ క్వరీస్ అనేది రాస్తాం. ఆ బయట ఉన్న శాలరీ ఏదైతే ఉంటుందో ఇంకా నెస్టెడ్ క్వరీ రాసినటువంటి శాలరీ ఏదో ఒక డిపార్ట్మెంట్ వైజ్ శాలరీని అనేది దాంతో కంపేర్ చేయడం, అంటే డిపార్ట్మెంట్ వైజ్ శాలరీతో కంపేర్ చేయడం. దానికోసం అక్కడ ఏమి యూజ్ చేస్తాం. ఆల్ అంటే ఏంటంటే సేమ్ అలానే కంపేర్స్ ఏ వాల్యూ విత్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ సబ్ క్వరీ. సబ్ క్వరీలో ఉన్నటువంటి ఆల్ వాల్యూస్తో బయట ఉన్నటువంటి అవుటర్ క్వరీలో ఉన్నటువంటి క్వరీ వాల్యూని అనేది ఇన్నర్ క్వరీలో ఉన్నటువంటి వాల్యూస్తో మనం ఇక్కడ కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ఎంప్లాయీస్ శాలరీ అనేది గ్రేటర్ దెన్ ద ఆల్ హెచ్ఆర్ ఎంప్లాయీస్. ఓకే, ఆల్ హెచ్ఆర్ ఎంప్లాయీస్ అనేది వాళ్ళ యొక్క శాలరీ అనేది మనకున్నటువంటి లా సబ్ క్వరీ అవ్వచ్చు. బయట ఉన్న క్వరీలో ఏంటంటే మామూలుగా శాలరీ గ్రేటర్ దెన్ ఆల్ హెచ్ఆర్ ఎంప్లాయీస్ శాలరీస్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. ఇవి వచ్చేసి ఏంటంటే ఆపరేటర్స్. వాటిని మనం ఎగ్జాంపుల్స్లో మనం క్వరీస్ రాసినప్పుడు మనకి సింపుల్గా అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనేది మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి దాంట్లో మనం ఈ ఆపరేషన్స్ అనేది ఈ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో ఒకసారి క్వరీస్ అనేది రాసి మనం చూద్దాం. ఓకే, దానికోసం నేను ఏంటంటే ఒక డేటాబేస్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశా. ఏంటంటే క్రియేట్ డేటాబేస్ ఆపరేటర్స్ డెమో అని నేమ్ ఇచ్చి క్రియేట్ చేశా. దాన్ని అనేది ఆ డేటాబేస్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే స్టూడెంట్స్ డేటా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశా విత్ ఐడి అవ్వచ్చు, నేము, ఏజ్, మార్క్స్, సిటీ ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశా. ఇవి తెలిసిందేగా, ఐడి అంటే ఇంటీజర్ ఉంటుంది, నేమ్ అంటే క్యారెక్టర్స్ కాబట్టి క్యారెక్టర్ అనేది చేసాం. తర్వాత ఏజ్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ ఇచ్చాం, మార్క్స్ ఇంటీజర్స్. తర్వాత సిటీ అనేది స్ట్రింగ్స్ లాంటివి కాబట్టి క్యారెక్టర్ అనేది యూజ్ చేసుకొని మనం డేటా అనేది మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాం. డేటా టైపు వాటి యొక్క కన్స్ట్రైన్స్ అవి ఇచ్చేసి మనం మల్టిపుల్ కాలమ్స్ మనకు కావాల్సిన మనం తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా అనేది స్టూడెంట్ టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది బై యూజింగ్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్. లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 రికార్డ్స్, వాళ్ళ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క మార్క్స్, వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క సిటీ ఏదైతే ఉందో వాటిని అనేది నేను అక్కడ మనం ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది టేబుల్లోకి. అయితే ఇప్పుడు ఏంటంటే నేను టేబుల్ అనేది రిట్రీవ్ చేయడం కోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే మన ఆల్ కాలమ్స్ ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసినటువంటి ఏ కాలమ్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, ఏజ్, మార్క్స్, సిటీ, ఇవన్నీ కాలమ్స్ అనేవి మనకి డైరెక్ట్గా స్టార్ అని చేస్తే మనకి రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా అక్కడ సపరేట్గా ఏదైతే కాలం ఉందో ఆ కాలం కావాలనుకుంటే దాన్ని ఇస్తే మనకు అవుట్పుట్ అనేది అది రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అంటే ఏంటంటే మనం డేటాను అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం ఏ ఏ ఏ టేబుల్ నుంచి మనం అని. అక్కడ తర్వాత ఫ్రమ్ ఏ టేబుల్ స్టూడెంట్స్ వాటిని సెలెక్ట్ చేసుకొని మనం తీసుకుంటున్నాం ఏ ఏ కాలమ్స్ మనకు కావాలి అని. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే అన్ని కాలమ్స్ కావాలి, నేను దాని నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే మనం క్రియేట్ చేసినటువంటి డేటా మనం చూద్దాం, ఐడి, నేమ్, ఏజ్, మార్క్స్, సిటీ. చూస్తే ఇక్కడ అనేది మన డేటా అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. మనం ఇక్కడ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ డేటా అనేది మనం ఇక్కడ చూసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక్కొక్క ఆపరేటర్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అథమెటిక్ ఆపరేటర్స్, అంటే అడిషన్ ఎలా చేస్తాం ఈ డేటాబేస్లో ఈ టేబుల్లో మనం ఎలా చేస్తాం అనేది నేను క్వరీ రాశానని చూపిస్తాను. సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్కి అనేది నేను ఒక 5 మార్క్స్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. సో అది ఎలా రాస్తానంటే ఇప్పుడు నాకేం కావాలంటే ఓన్లీ నేమ్ కావాలి, కామా ఏదైతే ఉందో మార్క్స్ అనేది కావాలి నాకు. మార్క్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్లస్ ఆ మార్క్స్ అనేది 5 మార్క్స్ అని నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. ఆ కాలం ఏదైతే ఉందో దాన్ని అనేది న్యూ మార్క్స్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ మార్క్స్ అని తీసుకొని
ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ ఇచ్చేసి ఇప్పుడు మనం రన్ చేస్తే మనం చూడవచ్చు ఇక్కడ ఏమైంది, ఇందాక 85, 60, 75, 90, 40 అనేవి ఉన్నాయి వాళ్ళ మార్క్స్కి. ఇప్పుడు అనేది నేను +5 అని యాడ్ చేశా. సో +5 అని యాడ్ చేసినప్పుడు 90, 65, 80, 95, 45 అనేది యాడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ అన్ని కాలమ్స్ కాకుండా ఓన్లీ నాకు నేమ్ అనే కాలం కావాలి. అండ్ ఈ కాలం ఏదైతే ఉందో రిట్రీవ్ చేసిన కాలం, అప్డేట్ చేసిన కాలం, 2 కావాలని రాశాను. సో అది అనేది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఆర్ అదే సబ్స్ట్రాక్ట్ అనేది ఎలా చేస్తాం, సేమ్ అదే చూద్దాం. ఫర్ సింప్లిసిటీ కోసం ఏంటంటే నేను ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను 5 మార్క్స్ అనేది డెడిక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది మనం చూస్తే ఇక మనకున్న వాటిలో నుంచి డేటాలో నుంచి ఒక 5 అనేది మనకి డిలీట్ అవ్వడం జరిగింది. చూస్తే 80, 55, 70, 85, 35, 40లో నుంచి 5 అలా మనకి డిడక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇందాక ఫస్ట్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మల్టిప్లికేషన్ ఎలా చేస్తామని చూద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే మార్క్స్ అనేది ఇంటూ 5 చేస్తాం అనుకుంటున్నాను నేను. చూస్తే మనకి ఇంటూ 5తో చేసినప్పుడు మన మార్క్స్ అనేవి ఇక్కడ పెరిగాయి చూడండి. 425, 300, 375, 450 అండ్ 200 అని. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం డివైడ్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. డివైడెడ్ బై నేను 2 చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు 42.5, 30, 37.5, 45.0 అండ్ 20.0 అలా రావడం అనేది జరిగింది. అది డివిజన్ అనేది మనం పర్ఫామ్ చేసాం. ఇక్కడ సింపుల్ ఏం లేదు, మనకు కావాల్సిన నేమ్స్ వాటి యొక్క కాలమ్స్ తీసుకొని వాటిని అనేది మనం ఈ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనేది పర్ఫామ్ చేస్తున్నాం సింపుల్గా. సేమ్ అట్నే మాడ్యులస్ ఆపరేటర్ అనేది మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం సేమ్. ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ ఏంటంటే నేను 10తో చేస్తున్నా. చూస్తే 5, 0, 5, 0, 0 రావడం అంటే 10తో డివైడ్ చేసాం కాబట్టి మనకి ఇలా అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకుందాం. కంపారిజన్ ఆపరేటర్స్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ టు ఆపరేటర్. సో దానికి మనం వరి రాద్దాం. ఎక్కడేంటంటే నేను అన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నాను. సో అన్ని కాలమ్స్ అనేది తీసుకున్నా, స్టార్ అనేది ఇచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ వేర్ ఎక్కడేంటంటే కండిషన్ రాస్తున్నా నాకు, వేర్ మార్క్స్ ఈక్వల్స్ టు 90 వచ్చిన వాళ్ళు నాకు డేటా కావాలని అడిగా. ఓకే, చూద్దాం. ఇక్కడ చూస్తే డేవిడ్ అని అతనికి ఏంటంటే 90 మార్క్స్ వచ్చాయి. సో ఇది ఏంటంటే మనం ఈక్వల్స్ టు ఆపరేటర్ ఈక్వల్స్ టు 90 ఎవరికి వచ్చాయో దాన్ని టెస్ట్ చేయడం కోసం అనేది ఈ క్వరీ అనేది రాసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాట్ ఈక్వల్స్ టు, అది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను సేమ్ అట్లానే ఇక్కడ అందరికి అలానే తీసుకుంటాను. లైక్ ఎక్కడేంటంటే నేను నేము మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మార్క్స్ నాట్ ఈక్వల్స్ టు 90 కాని వాళ్ళు ఎవరు చూద్దాం అనుకుంటున్నాను నేను. చూస్తే ఇట్లా మనకి ఏంటంటే ఎలైస్, బాబ్, చార్లీ, ఎవా వీళ్ళు ఏంటంటే నాట్ ఈక్వల్స్ టు 90 ఉన్నోళ్ళు. 90 అంటే ఈక్వల్స్ టు ఉన్న డేవిడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈ ఆపరేటర్స్ మనం ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఏంటంటే గ్రేటర్ దెన్ 80 ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని నేను ఇక్కడ అడుగుతున్నాను. లైక్
నేమ్ వాళ్ళ మార్క్స్ నాకు ఇవ్వమని అడుగుతున్నాను నేను. గ్రేటర్ దెన్ 80 ఎవరెవరికి ఉన్నాయంటే ఎలైస్ అండ్ డేవిడ్. ఈ 2 పర్సన్స్కి మాత్రమే గ్రేటర్ దెన్ 80 మార్క్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసిందంటే సేమ్ అట్లానే మనం లెస్ దెన్ ఆపరేటర్ అనేది యూజ్ చేద్దాం. లెస్ దెన్ ఆపరేటర్ యూజ్ చేసాం. ఇక్కడ చూస్తే ఏంటంటే లెస్ దెన్ 80 ఎవరెవరు ఉన్నారంటే బాబ్, చార్లీ, ఎవా. వీళ్ళు వచ్చేసిందంటే లెస్ దెన్ 80 మార్క్స్ కింద ఉన్నోళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆపరేటర్స్ కానీ మనం సేమ్ రాద్దాం. ఇక్కడ నేను సపోజ్ 75 ఇద్దాం అనుకుంటున్నా. 75 ఇచ్చేసా. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ నేము మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్, మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 75 ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఏమని అడిగా. అంటే ఈక్వల్స్ టు 75 అవ్వచ్చు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎవరైతే ఉన్నారో ఇవ్వమన్నా. ఎల్ఎస్ 85, చార్లీ అనేది 75 ఉన్నాడు. సో ఈక్వల్స్ టు 75 కాబట్టి వచ్చింది. అండ్ డేవిడ్ 90. సో ఇలా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లెస్ దెన్ ఈక్వల్స్ టు పర్ఫామ్ చేద్దాం సేమ్. ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తాను అంటే సపోజ్ 60 అనేది పర్ఫామ్ చేద్దాం. వాళ్ళ యొక్క నేమ్స్ వాళ్ళ మార్క్స్ అనేది రావడం చేద్దాం. బాబ్ అండ్ ఎవా ఈక్వల్స్ టు 60 బాబ్ అనే ఉన్నాడు. ఎవా వచ్చేసి లెస్ దెన్ 60 ఉన్నాడు కాబట్టి వాళ్ళ నేమ్స్ అనేవి మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ మనం ఎలా వర్క్ అవుతాయో మనం రాద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అండ్ అంటే తెలుసుగా మన బోత్ కండిషన్స్ అనేది ట్రూ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే నేను సేమ్ అట్లానే ఇక్కడ మార్క్స్ అండ్ ఆల్సో నేను ఏజ్ తీసుకుంటున్నా. ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ కండిషన్ రాస్తున్నా. గ్రేటర్ దెన్ 7 ఉండాలి. అండ్ ఏజ్ ఏదైతే ఉందో అది అనేది లెస్ దెన్ 22 ఉన్న వాళ్ళు ఎవరో మనకి ఇప్పుడు తెలుస్తుంది ఈ క్వరీ రాయడం వల్ల. అంటే ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద స్టూడెంట్స్ విత్ మార్క్స్ గ్రేటర్ దెన్ 70 అండ్ ఏజ్ లెస్ దెన్ 22 ఉన్న వాళ్ళు మనకి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఓకే, మార్క్స్ గ్రేటర్ దెన్ 70 అండ్ ఏజ్ లెస్ దెన్ 22 ఉన్నోళ్ళు ఎవరెవరంటే ఎలైస్, చార్లీ. వీళ్ళు వాళ్ళ మార్క్స్ వచ్చేసి 85, ఏజ్ 20 అండ్ చార్లీ 75 అండ్ 21. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే అండ్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఆర్ ఆపరేటర్ ఎలా పర్ఫామ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ తీసుకుంటే నేము, సిటీ అవి తీసుకుంటాను నేను. సిటీ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ సిటీ ఈక్వల్స్ టు ఢిల్లీ ఆర్ సిటీ ఈక్వల్స్ టు ముంబై అలా తీసుకుంటున్నాను నేను. వాళ్ళు అప్పుడు ఏమైతే ఆ సిటీలో ఉన్న ఢిల్లీలో ఉన్న వాళ్ళు ముంబైలో ఎవరుంటే వాళ్ళ నేమ్స్ మనకు అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్, ఢిల్లీ ఆర్ సిటీ ఈక్వల్స్ టు ముంబై. మనం రన్ చేస్తాం. చూస్తే అలైస్, బాబ్, చార్లీ అనేవాళ్ళు సిటీ ఢిల్లీ అండ్ ముంబై సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, అది వచ్చేసి ఆర్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాట్ ఆపరేటర్ అనేది మనం చూద్దాం. సేమ్ దీంట్లోనే మనం ఎలా రాయొచ్చు అంటే లైక్ సిటీ నాట్ ఈక్వల్స్ టు ఢిల్లీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మనం నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకొని మనం సింపుల్గా చెప్పొచ్చు. ఇక నేను మార్క్స్ అనేది ఇస్తాను సింపుల్గా. ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ సిటీ, వేరే పక్కన ఏంటంటే ఇక్కడ నాట్ ఆపరేటర్ అని ఇస్తాను. నాట్ సిటీ ఈక్వల్స్ టు ఢిల్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలని నేను అడుగుతున్నాను క్వరీ. చూస్తే సిటీ నాట్ ఈక్వల్స్ టు ఢిల్లీ ఎవరు ఉన్నారంటే బాబ్, డేవిడ్, ఎవా. వాళ్ళు వచ్చేసి సిటీ ఢిల్లీ కాని వాళ్ళు.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, లైక్ బిట్వీన్, ఇన్, లైక్, ఈజ్ నల్, వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం సింపుల్గా చూద్దాం. సెలెక్ట్, ఇక్కడ ఏంటంటే నేను బిట్వీన్ ఫస్ట్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సెలెక్ట్ నేమ్ మార్క్స్ అనేది తీసుకుంటున్నాను నేను. మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ నుంచి రిట్రీవ్ చేస్తున్నాను. వేర్ మార్క్స్ బిట్వీన్ బిట్వీన్ 60 అండ్ 85 మధ్యలో ఉన్న నేమ్స్ వాళ్ళ మార్క్స్ నాకు కావాలని నేను క్వరీ రాస్తున్నా. రైట్ అండ్ 85 చూస్తే ఏంటంటే మనకి ఎలైస్, బాబ్, చార్లీ వీళ్ళు వచ్చేసి ఏంటంటే బిట్వీన్ ఆ రేంజ్ ఆ మార్క్స్ మధ్యలో ఉన్న పర్సన్స్. ఓకే, అది వచ్చేసి బిట్వీన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ ఎలా వాడతామో మనం చూద్దాం. అని ఇక్కడ ఢిల్లీ, చెన్నై సిటీలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరో నేను ఇప్పుడు రిట్రీవ్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ టేబుల్ నుంచి. దాన్ని మనం ఎలా రాస్తామో చూద్దాం. సెలెక్ట్ నేమ్, సిటీ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ సిటీ ఇన్ ఢిల్లీ ఆర్ చెన్నై. ఆ ఢిల్లీ, చెన్నైలో ఉన్న స్టూడెంట్స్ ఎవరెవరంటే ఎలైస్, చార్లీ అండ్ డేవిడ్. ఈ 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ఢిల్లీ, చెన్నైలో ఉన్నటువంటి ఇన్ ఆపరేటర్ ఏంటంటే ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం, ఇన్ దాంట్లో ఉన్నారా లేదా అని దాన్ని యూజ్ చేసుకొని మనం చెప్తాం. ఇన్ ఆపరేటర్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఆపరేటర్ని మనం ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ స్టూడెంట్ టేబుల్లో చూద్దాం అనుకుంటున్నాను. లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. లైక్ అనేది యూజ్ చేసుకొని ఆ కోడ్స్లో మనం ఏ నేమ్తో స్టార్ట్ అవుతుందో దాన్ని రాసి మాడ్యులస్ ఆపరేటర్ అనేది మనం ఇక్కడ పెట్టి తర్వాత ఆ కోడ్ని అనేది క్లోజ్ చేయాలి. మనం క్లోజ్ చేసి సెమీకోలన్ అనేది పెట్టేయాలి. లైక్ ఇక్కడ మన నేమ్స్ కావాల్సిందే, ఆ నేమ్లో ఇక్కడ మనం ఏంటంటే లైక్ ఆపరేటర్ అని యూజ్ చేస్తాం. చూస్తే ఎలైస్ అనే నేమ్తో స్టార్ట్ అయ్యే పేరు, ఏతో స్టార్ట్ అయ్యే పేరు ఎలైస్ అనే అతను ఉన్నాడు. సో ఎలైస్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఇట్ సైడ్ కానీ పెట్టా అనుకుందాం. సపోజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను బిగినింగ్, ఎండింగ్ 2 సైడ్లు మాడ్యులస్ అని పెట్టా. అంటే ఎక్కడైతే ఆ నేమ్స్ ఉంటాయో ఆ నేమ్స్లో ఎక్కడైతే ఏ ఉంటుందో ఆ నేమ్స్ అన్నీ మనకి రిట్రీవ్ అవుతాయి. సేమ్ లైక్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ ఉన్న నేమ్స్ అన్నీ మనకి రావడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇలా రన్ చేసాను అనుకో, సపోజ్ నాకు లాస్ట్లో ఎండ్ అయ్యే నేమ్స్ మాత్రమే వస్తాయి, ఏతో ఎండ్ అయ్యేవి మాత్రమే. చూస్తే ఏతో ఎండ్ అయ్యేది ఇవా. ఓకే, అది వచ్చేసి లైక్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ నల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం సింపుల్గా సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ సిటీ నల్ అనుకుంటున్నాను నేను. ఇది చూస్తే ఏంటంటే ఇక్కడ ఎటువంటి నల్ వాల్యూస్ అనేది లేవు కాబట్టి అవుట్పుట్లో మనకి ఏం రాలేదు. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి స్పెషల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అవి కానీ ఉన్నాయి ఇంకా.
వాటిని ఒకసారి చూద్దాం మనం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి అని. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్లో అండ్ ఆపరేటర్ అనేది ఉంది కదా మనకి. ఫస్ట్ దాన్ని ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ నేను ఏంటంటే ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఐడి ఏజ్ కామా ఏజ్ 1. ఇక్కడ ఏమవుతుందంటే కంపేర్ చేస్తాయి బిట్స్ 2 నెంబర్స్ మధ్యన. అంటే రిటర్న్స్ ఓన్లీ 1 ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1 అయితే అప్పుడైనా మనకు రావడం జరుగుతుంది. లైక్ ఇక్కడ ఏంటంటే మొత్తం బైనరీలో ఉంటుంది కదా, 1 అనేది 0001 అని. ఇది ఒకవేళ మనకి చెక్ చేసిన తర్వాత లాస్ట్ బిట్ 1 అని అయితే ఆడ్ ఈవెన్ బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఆడ్ అయితే మనకి 1 రావడం జరుగుతుంది. ఈవెన్ నెంబర్స్ అయితే 0 రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈవెన్ ఏజెస్ అయితే 0, ఆడ్ ఏజెస్ అయితే 1 అనేది రావడం జరుగుతుంది. ఈ అవుట్పుట్ అనేది చూస్తే ఇక్కడ 0 ఈవెన్ కాబట్టి 0, 22 ఈవెన్ 0. సేమ్ అట్లనే బైనరీని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ, సింపుల్గా చెప్పాలంటే. అది వచ్చేసి ఏంటంటే బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్స్, అండ్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఆపరేటర్ కానీ మనం సేమ్ అలానే చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్ అనేది విత్ 1 ఉంటుంది. సెట్స్ ద లాస్ట్ బిట్ టు 1. అంటే ఆ బిట్ అనేది లాస్ట్కి మూవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాల్యూస్ అనేది ఇప్పుడు ఇక్కడ 20 ఉంది సింపుల్గా. ఆ బిట్ అనేది ఇటు సైడ్ చేంజ్ అయినప్పుడు 21 అవుతుంది. సేమ్ 22 ఉంది, 23 అవుతుంది. ఇక 21కి 1 అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి, ఆర్ విత్ 1 ఉంది కాబట్టి. 23 కానీ 23గా రావడం జరుగుతుంది. 20 అంటే ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్గా వచ్చేస్తుంది జస్ట్ సింపుల్గా బిట్ ఆర్లో అయితే. ఇక 20 ఉందిగా, 1 షిఫ్ట్ అవుతుంది కాబట్టి 21 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అది వచ్చేసి ఏంటంటే ఆర్ ఆపరేటర్. చూద్దాం ఎలా వస్తుందని. ఓకే, ఓకే, 21, 23, 21, 23, 21 అనేది మనకి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్సార్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ద 2 బిట్స్ ఆర్ డిఫరెంట్గా ఉంటే మనకు ఓన్లీ 1 మాత్రమే ఇక్కడ మనకు అనేది రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫ్లిప్ చేస్తుంది, లాస్ట్ బిట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనేది ఫ్లిప్ చేస్తుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సేమ్ అలానే అన్ని. అది ఫ్లిప్ చేసినప్పుడు మనకి ఇట్లా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. రిటర్న్స్ ఓన్లీ 1 విత్ ఫ్లిప్స్ ద లాస్ట్ బిట్. సో 20, 21 అవుతుంది, 22, 23 అయింది, 20, 20 అయింది, 23, 22, 20, 21 ఇలా అవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి నాట్ బిట్ వైజ్. అది ఎలా రాస్తామంటే సేమ్ ఇలానే రాయడం అనేది జరుగుతుంది మనం. ఏది ఏదైతే ఉందో అది అనేది ఏజ్ అనేది తీసుకున్నా. ఓకే, ఇంకా మైనస్లో వస్తుంది వాల్యూ అనేది మనకి. ఓకే, కాకపోతే ఇక్కడ వాల్యూస్ అనేది ఇట్లా రావడం అనేది జరిగింది. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మైనస్లో వస్తుంది. లైక్ -21, -23, -22, -24 అండ్ -21 అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అది బిట్స్లోనే కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా మనకి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అని ఉంది. లెఫ్ట్ షిఫ్ట్ అంటే మనకు ఉన్నటువంటి వాల్యూ అనేది ఏదైతే ఉందో అది మల్టిప్లై బై 2 అవుతూ ఉంటుంది ఫర్ ఈచ్ షిఫ్ట్ అనేది అయ్యే కొంది. అంటే బిట్స్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ లెఫ్ట్‌కి మూవ్ అయ్యేటప్పుడు ఏందంటే మల్టిప్లై అయితున్నట్టు. అంటే 20 ఉంటే 20 ఇంటూ 2 40 అలా అవ్వడం అనేది జరుగుతుంది. 22 ఇంటూ 2 అయితే 44 అలా అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, దానికి మనం చూద్దాం ఒకసారి.
ఇదే లెఫ్ట్ షిఫ్ట్కి చూద్దాం ఎలా అవుతుందో ఇప్పుడు మనకు సింపుల్గా చెప్పగా 20 × 2 అంటే మల్టిప్లై బై 2 అంటే 20 × 2 40, 22 × 2 44, 21 × 2 తర్వాత 42 అలా అన్నీ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అట్లనే ఏంటంటే ఇప్పుడు మనకి రైట్ షిఫ్ట్ అని ఉంటుంది. రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే డివైడెడ్ బై 2 అంటే 20/2 అలా రావడం అనేది జరుగుతుంది. అంటే 20/2 అంటే 10, తర్వాత 22/2 అంటే 11, తర్వాత 21/10 2 అంటే 10 అప్రాక్సిమేట్లీ అలా రావడం అనేది జరుగుతుంది సేమ్. ఓకే, ఇది వచ్చేసిందంటే రైట్ షిఫ్ట్. చూద్దాం ఇది ఎలా వస్తుంది అంటే సేమ్ అట్లా అనమాట. చెప్పాగా 20/2 అంటే ఇక్కడ రైట్ షిఫ్ట్ అంటే డివైడ్ చేయడం, లెఫ్ట్ షిఫ్ట్ అంటే మల్టిప్లై బై 2 చేయడం. చూసా 10, 11, 10, 11, 10 రావడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అవి. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం హోల్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది మనం ఎలా క్వరీస్ అనేది రాస్తాం అనేది మనం చూసాం. ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి